గైస్, సో ఇది నా ఫస్ట్ కాదు కానీ నార్మల్గా యూట్యూబ్ వ్లాగ్ ట్రై చేద్దామని చేస్తున్నా. సో ఈరోజు నేను ఈ వ్లాగ్లో చూపించేది ఏంటంటే, మనం ఒక్కళ్ళమే రీల్ చేసుకుంటాం, లైక్ ఎవ్వరు హెల్ప్ లేకుండా. అప్పుడు రీల్ చేసే కష్టాలు ఎట్లుంటాయో చూపిద్దామని ఈ వ్లాగ్ తీస్తున్నా. లెట్స్ స్టార్ట్. మనకి మెయిన్గా కావాల్సిన సామాన్లు ఏంటంటే ఇది రింగ్ లైట్ మెయిన్, ఉండకపోతే లేకపోతే ఏదో ఒక ట్రైపాడ్. నార్మల్గా నేను 2 ఫోన్లతో ఇదేంటి సెట్ చేసేసుకుంటా, కానీ ఇప్పుడు ఒక ఫోన్తో వ్లాగ్ తీయాలి కాబట్టి ట్యాబ్ లేకపోతే ఏదో ఒకటి సౌండ్ పెట్టుకోవడానికి, ఇంకొకటి వీడియో అనేది. ప్లస్ ఎండాకాలం గైస్, డీహైడ్రేటెడ్. ఐఎమ్ డన్ విత్ మై ఫస్ట్ షాట్ అనమాట ఫైనలీ. అంటే ఇప్పుడు అదే చూసుకుంటున్నా, మళ్ళీ మంచిగా రాకపోతే మళ్ళీ ఎండలో మళ్ళీ వీడియో ప్రాక్టీస్ మొత్తం అయిపోయింది. సో నేను ప్రాక్టీస్ ఆల్మోస్ట్ ఒక 1 hour బ్యాక్ చేసిన. ఇప్పుడు ఆ ప్రాక్టీస్ ఎంత నా మైండ్లో గుర్తుంచుకుందో అది చూసుకుంటా ఫస్ట్. గంట ముందు ప్రాక్టీస్ చేసిన అన్ని స్టెప్స్ మర్చిపోయినట్టు అనిపిస్తుంది. నా ప్రాక్టీస్ సెషన్ చూపిస్తా, చాలా ఘోరం ఉంటుంది. హియర్ ఐమ్ డన్ విత్ మై ఫస్ట్ షాట్ అనమాట ఫైనలీ. అంటే ఇప్పుడు అదే చూసుకుంటున్నా, మళ్ళీ మంచిగా రాకపోతే మళ్ళీ ఎండలో మళ్ళీ రీలే లోపు నా ట్యాబ్కి జ్వరం వచ్చేటట్టుంది గైస్ ఈ ఎండ వల్ల. వెతకగా ఒక రీల్ దొరికింది. అంటే ఇది కొంచెం పాతపాఠం కాదు కానీ మొన్న ట్రెండ్ అయింది, కానీ ఇప్పుడు తగ్గింది ట్రెండ్. కానీ అది నేను ఇక్కడనే రివల్ ఎట్లా తర్వాత వీడియో అప్లోడ్ చేస్తా చూసుకోండి. సో ఫైనల్ ఇప్పుడు ఆ సాంగ్ నేర్చుకుంటా దొరికింది వీడియో కాబట్టి. సో ఇప్పుడు దాని మీద పడదాం, ఇంకొక దాన్ని వదిలేసి. అంటే నేను నార్మల్గా ఒక అవుట్ఫిట్ వేస్తే కనీసం 3 reels అనే వేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ అవుట్ఫిట్ వేసినా కాబట్టి కనీసం 3 reels వేద్దాం అనుకుంటున్నా. కానీ ఎండ వల్ల ఒకటి అవడమే కష్టమైంది, ఇంకా 2 ఎట్లానో. ఇప్పుడైతే ఇంకొకటి దొరికింది, అది చూద్దాం. దాని తర్వాత ఏమన్నా అయితే చూద్దాం, లేకపోతే కిందికి మూసుకుందాం. అనుకున్న రీల్ ఒకటైతే అయిపోయింది, ఇంకొకటి కాలేదు. అది ఇప్పుడు షూట్ చేసుకుంటా. అది ఇంకొకటి షూట్ చేసుకున్నాక ఈరోజు రీల్ షూటింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తా. బికాజ్ నాకు ఈవినింగ్ ఎట్లాగ మళ్ళీ డ్యాన్స్ క్లాస్ ఉంది, అక్కడ డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ స్ట్రెయిన్ అయితే మళ్ళీ అక్కడ కాదు. సో ఇక్కడికి నేను ఈరోజు వ్లాగ్ ఎండ్ చేస్తా. ఇట్లాంటి వ్లాగ్స్ ఇంకొస్తూ ఉంటాయి మోస్ట్లీ, నేను ట్రై చేస్తా కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్. ఇఫ్ మీకు ఇంకేమన్నా సాంగ్స్ లేకపోతే వ్లాగ్స్ ఇంకేమన్నా కావాలన్నా కమెంట్ చేయండి. అండ్ నేను ఏమన్నా సాంగ్స్ మీద రీల్ చేయాలన్నా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.